కనకం ఈరోజు బిర్యానీ వండింది, పక్కన నిమ్మకాయ పెట్టింది, ఆ పక్కన ఎల్లిపాయ పెట్టింది. దీంట్లో ఆలుగడ్డ ఏమేమి వేసినావు కనకం? దీంట్లో ఆలుగడ్డ, బిన్నీసు, చిక్కుడుకాయ, క్యారెట్, టమాటా, దొండకాయ. అందరు ఏమనుకుంటారు అంటే డబ్బులు లేవు అంటది. ఇవన్నీ ఆడి నుంచి వండి పెడుతుందా? కలిసి 20 రూపాయలు. ఓకే, 2 పూట్ల తినొచ్చు. కూడా పెట్టాను కదా. డబ్బులు లేవు అంటది, బాగానే వండి పెడుతుంది అని అనుకుంటాను. నేను ఇంట్లో ఉండేదాన్ని ఒక 20 రూపాయలు తెచ్చుకున్నాను అంతే. పాపం కనకానికి షూటింగ్లు లేవండి ఇప్పుడు. ఈ జూనియర్ ఆర్టిస్టుల గురించి అవి ఇవి జరుగుతున్నాయి, ఆ డబ్బులు పెంచాలని. దాంట్లో కొంచెం ఏమవుతున్నాయి, ధర్నాలు అవుతున్నాయి. అందుకని షూటింగ్లు ఆగిపోయినాయి. షూటింగ్ లేదు కనకానికి. ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే ఒక 500 కొట్టండి, లేని వాళ్ళు ఉంటే 100 కొట్టండి. వాళ్ళకి ఇష్టమైతే ఎంతో కొంత కొడతారులే కానీ సరదాగా మాట్లాడు. అయితే కనకం ఈ నెల రెంట్ ఎట్లా కట్టుకోవాలా అని ఆలోచిస్తుంది. 14వ తారీఖు 5,000 కట్టాలండి. బెంగెట్టుకుంటే పని అవ్వదు. వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాను ఒక గ్లాసు. అదైనా క్రితం రాజమండ్రిలో క్రితం నెలలో వచ్చేటప్పుడు ఒక బిడ్డ నాకు ఫ్రాక్ కుడుతుందంటే వచ్చే నెలలోని, ఈ నెలలో నాకు బియ్యం ఇచ్చిందండి. అన్నీ పప్పులు ఉప్పులు అన్నీ కొంచెం అన్నీ కలిపి 3,000 అండి. ఇవాళ కొంచెం ఎక్కువ తిన్నా. బిర్యానీ కదా, ఎక్కువ తినాలనిపిస్తుంది. బాగుంది కమ్మగా, ఘాట్లేదు. ఒక్కొక్క రోజు బాగుండుతో ఒక్కొక్క రోజు టేస్ట్ తగ్గుద్ది. నీకు వచ్చిన బుద్ధి అది. నేను ఎప్పుడు కూడా బాగానే ఉంటున్నాను. ఎవ్వరు ఉండి నేను సంవత్సరాల నుంచి పెడుతున్నాను. ఎవరికైనా సరే లక్ష్మమ్మ అని చెయ్యి అటువంటిది ఎంత బాగుందో అంటారు. నువ్వేమో తీసి పడుతున్నావు అందుకే ఒళ్ళు మంట. నేను చూస్తాంటే బాబాయ్ చూస్తాను. ఆ పక్క రూమ్ అతనికి పెట్టిపో అన్నాం. ఏంటో రాలేదు కదా, అక్కడ పెట్టిరా వాళ్ళ రూమ్లో. ఇది కాదు రాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. దీంట్లో 4-5 వస్తున్నారంట. 1,500 పడుతుంది. ఎందుకు పెడుతున్నావు అతనికి అన్నావు నువ్వు? తప్ప మాకు నీళ్ళు తెచ్చి పెడతాడు మెట్ల మించి. నేను అడుగుతున్నా, నిన్ను ఎందుకు పెడతావు అని అడుగుతున్నా. మనకు నీళ్ళు లేనోడు బకెట్ నీళ్ళు పెడతాడు. సామాన్లు అన్ని 2 రోజులు అలా ఉంటే సామాన్ తోవేస్తాడు. ఆడు వెళ్ళిపోయాడు ఒకడు, 2 అనమాట. బాగానే హెల్ప్ చేస్తున్నారు. ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నీళ్ళు తెచ్చాడు. నేను ఇంట్లో ఆడది ఒక్కతే ఉంటుంది పాపం, ముసలామె అని చెప్పి హెల్ప్ చేస్తాను వాళ్ళు. వెనకాల తోక తగ్గించుకునివే నా ముందు నా పక్కన ఉంచుంటాను కూడా నువ్వు సరిపో. ఇది ఒకటి చెప్పొద్ది. నీకు 30 ఏళ్ళు, 25 ఏళ్ళని అబద్ధం ఆడతాం. 40 ఏళ్ళు నాకు. నీకు 40 కాదులే 30. లేదు 40. చూడడానికి ఎట్టున్నా నేను. 40 ఏళ్ళు నాకు. పెళ్లి చేసుకో తొందరగా. పెళ్ళి ఎందుకు ఇంకా 40 ఏళ్ళు అయిన తర్వాత? చూడొద్దా? 40 ఏళ్ళు వచ్చినాయి అంటే ఇంకా ఎవరు పెళ్లి చేసుకోరు నన్ను. 50 ఏళ్ళు కూడా చేసుకోవచ్చు. చేసుకోరంటే నాటకం ఆడుకో. ఇప్పుడు నీకు దొరుకుతుండా మొగుడు? దొరకట్లేదుగా. ఎందుకు దొరకలేదు? 7 దొరికారు, తాగుబోతులు దొరికారు. అదే నీకు దొరకట్లేదుగా. తాగుబోతులు దొరికారు. వద్దు. తాగుబోతులు వద్దా నీకు? ఎవరు కావాలి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలా? లాయర్ కావాలా? ఏ పని బాట చేయకపోయినా మంచోడు ఉంటే చాలు. నువ్వే పోషిస్తావు. అప్పుడు ఎలా కొట్టాలి అలా కొడతాను. కూలి పనికి పంపుతాను అప్పుడు ఎలా పోతాయి. నీ వయసుకి 2 మొగుళ్ళు వెళ్ళిపోయినారు, మళ్ళీ 3వ మొగుడు కావాలా నీకు? ఒకటే మొగుడు సత్యస్తున్నారంట. 2వ మొగుడు కాదు, పేరు పట్టింది అంతే. పేరు పడింది అనొద్దు నువ్వు. అదేంటిది? ఏంటిది అది? ఉల్లిపాయ. ఏంది ఉల్లిపాయ అట్టుంది? అది లోపల కింద వచ్చేసింది. ఒకటే ఉల్లిపాయలు తింటా ఉంటుందండి ఎప్పుడు చూడు. ఉల్లిపాయలు అన్నం తినేటప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ తింటూ ఉంటుంది. అందుకే నువ్వు ఎంత గట్టిగా ఉంది ముసలిదైనా. నువ్వు 16 ఏళ్ళు అనుకో, 30 ఏళ్ళు నీ ఏజ్. సాహిత్యం 30 ఏళ్ళు అండి. ఏమన్నా సంబంధం ఉంటే చెప్పండి, పాప ఉంటే. నాకు వద్దులేండి, 30 ఏళ్ళకి ఎవరు పెళ్లి చేసుకోరు నన్ను. 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోకూడదు అసలు, తప్పు. చేసుకుంటే 20 ఏళ్ళకి చేసుకోవాలి, 25కి చేసుకోవాలి. ఇప్పుడు అందరికీ 40 ఏళ్ళే అవుతున్నాయి. నేను ఇంకా పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లా. 40 వచ్చేవరకు చేసుకోవా? చేసుకోను. నిమ్మకాయ పాడేకి అక్కడ పెట్టు. 49వ ఏట పెళ్లి చేసుకుంటా నేను. 49కి పెళ్లి చేసుకుంటా. 59 చేసుకో, షష్టి పూర్తి. ఎవరిద్దన్నారు? ఆ నిమ్మకాయ చెక్క తీసి అక్కడ పెట్టు. నా పెళ్ళి నా ఇష్టం,
నీకెందుకు? నీకు అవసరమా? ఏంది నా ప్లేట్ ఎందుకు తెస్తున్నావు? అన్నం కావాలి నాకు ఇంకా. వచ్చిండు ఆయన. ఏది అన్నం ఏది? పెట్టుకో అంట. కనుక నీకు మధ్యాహ్నం తినడానికి ఉంచానా? మళ్ళీ ఇంకో రౌండ్ తినడానికి ఉంచానా? అన్నం మొత్తం వేసుకునేనా? నీ ఇష్టం తింటే తిని. నీకు దేవుడు ఎంత పట్టించాడో అంత తినే. ఎవరి ఇష్టం వాళ్ళు పట్ట. నాకు వయసు అయిపోయింది, నేను అంతే తింటా. నేను అంత ఎందుకు తింటా కనుక ఊరికన్నా? అసలు నువ్వు నేను అంతకే అన్నా కదా, ఊరికేనా అంటావు? వీడియో అని తెలుసు కదా అందరికీ. నువ్వు ఏమంటావునని నేను అట్లా అడిగా. మొత్తం తింటావారా నువ్వు అంటావేమోనని. కూడా తినేవాళ్ళు మనం ఎప్పుడు మరి ఇంకెత్తు వాళ్ళని పిలవకూడదు, అలా పేనొస్తూనే ఉంటాయి. ఇప్పుడు పక్క అతనికి సరిపోయిద్దా అన్నం? అయ్యో చూడు ఎంత సరిపోయిద్దా? అతను వస్తాడులే ఇప్పుడు. నీ బిర్యానీ ఈమె వంటలు అంటే చాలా ఇష్టం అండి అతనికి. పాపం అతనే అడుగుతాడు, అమ్మ కొంచెం ఏం కూర వండినావు పెట్టమ్మా అంటాడు. బ్యాచిలర్ కదా అనిపించింది. అదే అంకుల్లే, బ్యాచిలరేగా, పెళ్ళాం లేదుగా. మరి ఆయన నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్ళం పెట్టలు ఉన్నారా? ఓకే ఓకే. అంటే మాట్లాడుతున్నావు, సిగ్గు లేదు నీ ముఖానికి. పెళ్ళం బిడ్డలు ఉంటే మరి ఎందుకు ఆయన వదిలేసి వచ్చిండు ఇక్కడికి? అన్ని అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, నేను సంపాదించుకుంటాను వచ్చాడు ఇంట్లో కూర్చోకుండా. మరి వాళ్ళ భార్యను పిలుచుకోవచ్చుగా ఇక్కడికి. ఇల్లు రానంటది. పల్లెటూరులో ఏమో చీరలు అంత వెళ్తూ కడతారు, మాట వేస్తూ ఉంటుంది. కొంతకు వద్దమ్మా అని చెప్పండి. నేను అన్నాను మరి మీ ఆమె తెచ్చుకోవంటే లేదండి యాసగా ఉంటారు, మీకు మళ్ళీ ఉంటారు. ఇక్కడ అందరూ ఏమని చేస్తారంటే చూస్తాను. ఏ ఊరు వాళ్ళు? ఏమో గుంటూరు ఏదో చెప్పారు. అన్ని ఊర్లో నీకు అవసరమా డీటెయిల్స్ వీడియోలోని? నువ్వు అడుగుతావుగా. నాటకం ఆడకు మరి. వాళ్ళు మామూలు అయితే ఇద్దరికి వస్తారు. మా పేరు లేదు రైతే పేరు ఉంటే ఇద్దరికి వచ్చేది. అలాగే ఉన్నారు ఇప్పుడు జనాలు. అంటే తిరగొచ్చు, ఉంచుమో ఉన్న మొగుళ్ళు ఉండొచ్చు కానీ వీడియోలో కనిపించకూడదు. వాళ్ళ పేర్లు మనకి ఎందుకులే. ఏదో అన్నం ఏదో పెట్టు, పుణ్యం చేసుకో, పుణ్యం వచ్చేది నీకు. నువ్వు పుణ్యం కోసమే అన్నం పెట్టేది. పుణ్యం వస్తుందో లేదో నాకు తెలియదు. పుణ్యం వచ్చినా రాపోయినా అన్నం పెడతావు. కనకం చాలా మందికి అన్నం పెట్టొద్దండి. అప్పుడప్పుడు ఇంటికి ఎవరైనా నచ్చిండ్రనుకో వాళ్ళని పిలిపించి భోజనం పెట్టుద్ది. మొన్న సీతానగరం పోయినప్పుడు కూడా భోజనం బాగా పెట్టింది. పెట్టుద్ది అందరికి. ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా. మటన్ కొన్నానండి 200 మటన్. ఆ రకంగా పావు ఇవ్వమంటే అరకేజీ ఇచ్చేసేయండి అంతా. ఆ వాళ్ళ సంతోషమే సంతోషం అండి. ఎన్నిసార్లు అనుకున్నామండి. ఇంటికి ఎవరు వచ్చినా భోజనం పెట్టుద్ది. ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయాలి కనకం వండింది అనుకుంటే కనకం ఇంటికి రండి, వండి పెట్టుద్ది. నీకు ఎక్కడి నుంచో కనకం ఇంటికి భోజనానికి వస్తే దారిగసులు 1000-500 పెట్టుకుని పిచ్చోడా. పిచ్చోడంట నిన్ను ఇష్టపడే వాళ్ళు వస్తారు. ఇష్టపడినా సరే రాదు. అవి పెడితే వాళ్ళకి హోటల్లో బిర్యానీలు వచ్చేస్తాయి. ఆ రేట్లు పెడితే ఎంత బిర్యానీలు వచ్చినా నీ వంట వేరు కనకం. నువ్వేమో పెద్ద పెద్ద వీడియోలు తీసేసుకో, నాకు ఇంత వీడియో తీయి. ఏడిస్తుంది ఒకటే. పాము మంత్రి గారికి కూడా మంత్రం చెప్పకూడదంట. నేను కంటెంట్ నేను నడిపేస్తున్నా ఇక్కడ మాటలు చెప్తా. నువ్వు నీ వీడియోలో మాట్లాడమంటే హాయ్ అండి బాయ్ అండి, హాయ్ అండి బాయ్ అండి, హాయ్ అండి బాయ్ అండి. తీసాడు తిన్నట్టు, వాడు వండుకున్నట్టు తీసాడు, తిన్నట్టు తీసాడు, నేను అన్నం పెట్టినట్టు తీసాడు, మళ్ళీ నేను తిన్నట్టు తీసుకున్నా. అది నా తెలివి, అది నా తెలివి, ఇంత తీసాడండి. అది నా తెలివి. నీ తెలివితో నువ్వు తీసుకోవాలి. నాకు తెలివి లేదు మరి. చిన్న మెదడు. నా దాంట్లో నేను అప్లోడ్ చేసుకోవడానికి నా తెలివితో నేను తీసుకుంటా. మరి దానికి పాపం నేను తీయాలి ఇంకా మాట్లాడను. నువ్వు చెప్పాలి. నేను కెమెరా పెట్టినప్పుడు నువ్వు సోది పెడతావు. హాయ్ అండి బాయ్ అండి ఎక్కువ ఉంటుంది కానీ నీ మాటలు తక్కువ ఉంటాయి. మరి నువ్వు పెంచాలిగా. మాట్లాడు మరి, తీస్తున్నా నీకు. ఇప్పుడు వీళ్ళందరూ నిజమే అనుకుంటారు సాజిద్ గడ్ వీడియోలన్నీ కొట్టేసుకుంటాడని. నేను చెప్పడం ఏంటి, నిన్ను పబ్లిక్గా చూస్తున్నారు. ప్రేమించడం, పెళ్ళి అవ్వటం, చేయటం, పిల్లల కంటూ అన్ని పబ్లిక్ చూసేస్తున్నారు కదా. అన్ని వీడియోలు చూసేస్తున్నారు. దానికి అర్థమయ్యేలా ఇలా పురమాయించండి. సరే నీ వీడియో పెట్టినా కానీ మాట్లాడు. నా వీడియో మళ్ళీ నువ్వు పంపుతావా? ఎందుకు? నా సెల్తో తీయి, ఆ సెల్ మాని. సరే నీ సెల్తో తెస్తా. సరేనండి. సరే
ఆ సెల్లో తీసేస్తే నువ్వు మాట్లాడేసంటే ఇంకా ఇదిగో వీడియోలు దొబ్బేయ్. నేను చాలా వీడియోలు తీసినా అండి, ఆమె ఫోన్ పనిచేయట్లేదు. పనిచేయక రోజు తీస్తున్నా, ఆశ కొద్దీ తీస్తున్నా. ఆ ఫోన్లో వీడియోలు అంతే ఉంటున్నాయి కానీ అవి పోవట్లేదు, ఏమి చెబుతావు? పబ్లిక్లోకి పోవట్లేదు. ఏమి చెబుతున్నావు కవితలు? అమ్మోయ్, కోట శ్రీనివాసరావు గారు వెళ్ళిపోయారు అంటే కారణం వీడు ఆత్మలో ఉన్నాడండి బాబోయ్. అవి పోతున్నాయా పోవట్లేదా? పబ్లిక్లోకి పోవట్లేదుగా, ఫెయిల్డ్ అయిపోతున్నాయి. మరి దానికి ఫెయిల్ పరిష్కారం చూడాలి కదా. ఫెయిల్ అయిపోతుంది. కొత్త ఫోన్ కొనుక్కోవాలి. నీకు కొత్త ఫోన్ కొనుక్కోవడం చేత కాదు. డబ్బులు ఇవి నువ్వు ఇవి నేను ఇస్తాను నీకు తర్వాత. ఎక్కడ అప్పు తీసుకుని ఫోన్ కొనుక్కో. నువ్వు అప్పు చెయ్యి, నాకు అప్పు నా దగ్గర మింగేసినదో కానీ అప్పు ఎవరు పెట్టరు నాకు. ఇంతమంది ఉన్నారు నీకు చుట్టాలు బయట. పెట్టరు ఎవరు కూడా. నాటకం చెప్తున్నావు, నాటకం నువ్వు పెట్టివి. నీ ఫోన్ బాగాలేనప్పుడు నేనేం చెప్తా చెప్పు? డబ్బా ఫోన్. ఇగో ఈ ఫోన్ చూడండి, ఇది డబ్బా ఫోన్ అండి. ఈ ఫోన్లో వీడియోలు పోవట్లేదు, ఈ ఫోన్లో వీడియోలు ఉండట్లేదు, ఎంత 20,000 పైనది. డిలీట్ అయిపోతున్నాయి వీడియోలు. ఆ ఫోన్ వాడుతుంది, ఫోన్లు కట్ అయిపోతూ ఉంటాయి, ఆటోమేటిక్ ఫోన్లు పోతూ ఉంటాయి. ఆ డబ్బా ఫోన్ని వాడతా మళ్ళీ నన్ను అంటుంది. చదువు సోది సోదమ్మ చెప్తాను, సోది లక్ష్మి. మంచి ఫోన్ కొనుక్కోవాలి. సోది 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 చెప్పు. మంచి ఫోన్ కొనుక్కుంటే మంచిగా వీడియోలు బయటకు పోతూ ఉంటాయి. చూడా నీకు మళ్ళీ ఇచ్చేస్తాను వడ్డీ వేసి అన్నాను. నేనేమన్నా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా నీకు డబ్బులు ఇవ్వడానికి? ఇంకా ఇది తీసుకుంటే ఎంతసేపు అరగంట తీసుకుంటా. నా ఇష్టం, నా వీడియో నా ఫోను. తిను, అది చల్లారిపోతుంది. చల్లారిపోని నా ఫోను, నా ప్లేటు, నా అన్నం. నీకేమైంది? నీ పని నువ్వు చేసుకో. చెక్కలోకి పెళ్ళం ఎవరితో వస్తుందో కానీ చెంబుతో మొట్టిదే వస్తుందండి బాబు. కనుకో నువ్వు వద్దండి, పెళ్లి చేసుకుంటే నీకు పక్కడిపోయింది కనుక అనకపోతే నన్ను అడుగు. ఓకే ఓకే ఓకే. హాయ్ అండి, బాయ్ అండి అని మరి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. అంటే నీ ఛానల్ కూడా నేను హాయ్ బాయ్ చెప్పనా? లాస్ట్ చివర్లో ఎండింగ్లో నేను హాయ్ అండి బాయ్ అంటే అందరూ చూసేస్తానని మాట్లాడుతున్నాను. నువ్వు సెలబ్రిటీ కదా కనుక, నేను సెలబ్రిటీని కాదు. అలాగే మా పప్ప కాల్ చేసావు. నువ్వు సెలబ్రిటీవి, నువ్వు కనిపిస్తే అందరు చూస్తారు నిన్ను. నన్ను ఎవడు చూస్తారు? నా ముఖాన్ని చూస్తున్నారు, తిడుతున్నారు. సాహిత్యం ఎంత మంచి ఫోన్ వచ్చిందండి. సాహిత్యం ఎంత అమ్మా అనకూడదు. మీరు సాహిత్యం ఎంత మంచి చూడన్నాడు, ఆడికి ఫోన్ చేసుకుని చెప్పండి. నాకెందుకు చెబుతున్నారు? సాజిద్ మంచోడు అని అనడం కూడా తప్పేనా? అంతే మరి, నాకు చెప్పకూడదు. నన్ను ముడ్డుగిలినట్టు ఉంటుంది. ఓ అబ్బా, ఎవరు అనకండి సాజిద్ మంచోడు అని. ఆమెకి ఎక్కడో కాలుతుంది సాజిద్ మంచోడు అంటే. అమ్మా నువ్వే మంచోడు, నువ్వే మంచిదానివి, సాజిద్ చెడ్డోడు అని చెప్పండి అందరూ. సాజిద్ మంచోడు కదమ్మా అని చెప్పండి, ఆమె హ్యాపీగా ఉంటుంది అప్పుడు. నేనేం అనుకోను, నువ్వు హ్యాపీగా మంచోడు చెడ్డోడు. నువ్వు మంచోడు అయితే నేను పక్కన రమ్మంటున్నాను. నువ్వు చెడ్డోడు గోకివాడైతే ఎప్పుడూ నిన్ను డిస్మిస్ చేసి. మరి నేను మంచోడు అంటే నీకెందుకు కాలుతుంది? వాళ్ళు ఫోన్ చేసేటప్పుడు నీకు ఫోన్ చేయాలమ్మా. నా ఫోన్ నెంబర్ ఇవ్వలేదు. అమ్మని బాగా చూసుకో, అమ్మ మంచిదే, నీకు ఫోన్ చేసి చెప్పాలి. నా నెంబర్ ఇవ్వలేదు కదా ఎవరికి, నీ నెంబర్ అందరికి తెలుసు కాబట్టి నీకు ఫోన్ చేస్తున్నారు. నువ్వు సెలబ్రిటీవి, నీకు ఫోన్ చేసి చెప్తున్నారు సాజిద్ గడు మంచోడమ్మా. నువ్వు వాళ్ళు నీకు వాళ్ళు నీకు జాగ్రత్తలు చెప్తున్నారు. వయసు కుర్రాడు, అమ్మ నేను జాగ్రత్తగా చూసుకుంటాడు, నువ్వు ముసలిదాని అయిపోయినావు, నేను హార్ట్ అటాక్ ఏమన్నా వచ్చినా నేను హాస్పిటల్ తీసుకుపోతాడు అని అందరు నీకు జాగ్రత్త చెబుతుంటే నీకు అర్థం కావట్లేదు నా గురించి. నేను రాకేష్ మాస్టర్ని, నా వీడియో నా ఫోను, నీకేమైంది? నీకు మాట్లాడడం ఇష్టమైతే మాట్లాడు, లేకపోతే మొహం అటు తిప్పుకో. రాకేష్ మాస్టర్ని చచ్చిపోయే వరకు చూసుకున్నా నేను, నిన్ను కూడా చచ్చిపోయే వరకు చూసుకుంటా. నవ్విందిరా నాయన, ఆనందం వేసింది. చచ్చిపోయే వరకు నిన్ను చూసుకుంటా అంటే ఆనందం వచ్చింది కనకానికి. అదిగో నవ్వింది. ఇలా చెప్పే నువ్వు పాడేస్తున్నావు. వండమంటావా? నేను బిర్యానీ చెప్పలేదండి రండి అని రా అన్నాను. ఎందుకు చెప్పన్నాడు, ఏం కాదు టైం పాస్ అవ్వట్లేదు రా అన్నాను. లక్ష్మి అది చూడలేదు, చేయలేదు. ఇవాళ నాకు బిర్యానీ తినాలని ఉన్నదంటే చేసేస్తాను కదా. అయ్యో బాబోయ్, నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఇలా ఉండేవాడండి, ఇలాగా అలా ఉండేవాడు. ఇప్పుడు ఇవి ఇలా ఉన్నాడండి, ఇప్పుడు అంతగాడు అయిపోయాడు. పోలేడు, ఎవ్వరైనా నాకు మగబిడ్డలు లేరు. హ్యాపీ, సంతోషం, ఆయువర్గంతో నిండు నూరంటే చల్లగా ఉండు. ఏది మాట్లాడినా నేను సరదాగానే మాట్లాడతానండి, అది సీరియస్గా మీరు తీసుకోవద్దు, సిలీగానే చెప్పు. నువ్వు ఇష్టపూర్వకంగా వీడియో ఇస్తున్నా అని చెప్పు నాకు. నేను ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాను పిచ్చోడా. ఓకే, ఇవన్నీ కూడా అవన్నీ ఉత్తమ మాటలండి అని చెప్పు. సరదాగా మాట్లాడతాను అంతేగాని వీడియో కంటే మీరు కూడా నేను యాక్షన్ చేశారంటే సావిత్రిలాగా అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉండాలి, అది రియల్గానే ఉన్నట్టే ఉండాలండి. ఎవరు చేసినా సరే అలా అయితేనే మన గుండెలకు అతుకుంటుంది. కాబట్టి మీరు నా వీడియోస్ చూస్తున్నారు. ఓకే, నేను ఎక్కడ కనపడతాను గుద్దే. సాయిబాబాని చూడండి వెనక పెట్టుకుంది. సాయిబాబాని వెనక పెట్టినావు. అదిగో సాయిబాబా నాకు అక్కడ
కాదు, మూల మూల సాయిబాబా ఫోటోలు ఉన్నాయి. అయ్యో, అదిగో అక్కడ పైన ఒక సాయిబాబా, అదిగో సాయిబాబా. తల వెనక ఒక సాయిబాబా, అవును, మేము మళ్ళీ కూడా పెట్టుకున్నాం. ఇక్కడ ఒక సాయిబాబా. బో సాయిబాబా భక్తురాలు అంటే నువ్వే. సీతానగరం ఎంత పెద్దదో. అవును, ఇక్కడ ఉన్న బాడీ సీతానగరంలో పెద్ద ఫోటో సాయిబాబాది. ఇచ్చాడు గోపాల్. మంచి- అమ్మ, పూజించుకుంటావు లక్ష్మమ్మ, నువ్వు పూజించుకుని పాపం దండం పెట్టలేదు, అగరత్తులు కంచలేదంటే హ్యాపీనెస్, చాలా చాలా సంతోషం. అంత భక్తి ఉండబట్టే నువ్వు సాయిబాబా నిన్ను కాపాడుతాడు కనుకో. సరే కనుక హాయ్. నేను తగిలించుకెళ్ళాలి తోక. ఇంకా ఎన్ని వీడియోలు షిరిడి పోదాం. బాబోయ్. నువ్వు షిరిడిలో అడుగు పెట్టిన ప్రతి వీడియో వీళ్ళకి చూపిస్తూనే ఉంటా. నువ్వు షిరిడికి ఎలా పోతున్నావు, నువ్వు షిరిడిలో ఏం చేస్తున్నావు, నువ్వు షిరిడిలో ఎలా దండం పెట్టుకుంటున్నావు, తుమ్మాను అన్నీ చూపిస్తా. హాయ్ అండి, బాయ్ అండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే పెట్టి